మీరు పాత అలవాట్లను మార్చుకోకుండా ఎన్ని కొత్త లక్ష్యాలను విధించుకున్నా ఉపయోగం ఉండదు. బరువు తగ్గాలన్నది మీ కోరిక అయితే రోజు గంట సేపు తప్పనిసరిగా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటేనే అది సాకారమవుతుంది. సంపన్నులు కావడం మీ కల అయితే సంపాదనలో నిర్దిష్ట మొత్తాన్ని మదుపు చేయడాన్ని అలవర్చుకోవాలి. చిన్న చిన్న అలవాట్లతోనే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు. మ్యాక్ బ్రౌన్ ఫుట్బాల్ కోచ్. విశ్వసనీయతను పెంచుకోవడానికి ఒక్కటే దారి ఉంది. అదేంటంటే మీరు చెప్తామని మాట ఇచ్చిన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి చూపించడం, అది కూడా గడువులోపే పూర్తి చేయడం. ఇంతకు మించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ సూత్రాన్ని పాటించే వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లువానా లారా, బిజినెస్ కన్సల్టెంట్. మీ మైండ్ సెట్ను ఇలా మార్చుకోండి. మన ఎదుగుదలను అడ్డుకునే ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే, కొత్త పనులు మొదలు పెట్టడానికి నాకు వయసు అయిపోయింది, నాకు పెద్దగా ప్రతిభా సామర్థ్యాలు లేవు, ఈ ప్రయత్నంలో విఫలమైతే జీవితం క్లిష్టంగా మారుతుంది అని ఆలోచించడం. మరి మనం ఎలా ఆలోచించాలంటే, ఈ పని మొదలు పెట్టడానికి ఇంతకన్నా మంచి సమయం లేదు, నేను సాధన చేస్తే ఎలాంటి నైపుణ్యాలనైనా నేర్చుకోగలను, వైఫల్యం ఎదురైనా సరే విజయం సాధించే వరకు ప్రయత్నిస్తాను అని ఆలోచించడం. అనుష్క సోహం బత్వాల్, ఎంటర్‌ప్రెన్యూర్. అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. కొన్నింట నాయకత్వ స్థానాల్లోనూ ఉంటున్నారు. రావాల్సిన మార్పు ఏంటంటే, ఎవరో చెప్పారని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం కాదు. ఇతరులు, పైవాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని చేయడం అంతకన్నా కాదు. మీరు ఏం అనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పండి. మాటల్లో, చేతల్లో దానికి కట్టుబడి ఉండండి. మోనా కండార్, ఐఏఎస్, గుజరాత్. నైతిక నిష్ఠ, సహానుభూతి, ధైర్యం, బాధ్యత, ప్రజా ప్రయోజనం ఇవన్నీ నాయకత్వానికి ఉండాల్సిన లక్షణాలు. నాయకత్వం అనేది కేవలం ఎలాగోలా సంపాదించుకునేది కాదు, గౌరవంతో తెచ్చుకోవాల్సిన స్నానం. మిలియనీర్లా ఆలోచించడం అంటే మీరు అందించే సేవలకు అదనపు విలువను జోడించి ఇతరుల కన్నా భిన్నంగా నిలవడం. నైపుణ్యాలను పెంపొందింపజేసుకుంటూ మీ మార్కెట్ విలువను పెంచుకోవడం. దీర్ఘకాలిక దృష్టితో ప్రయత్నాలు కొనసాగించడం. అన్ని చోట్ల అవకాశాలను అన్వేషించడం. అనుభవజ్ఞులతో సంబంధాలు పెంచుకుంటూ నెట్వర్క్ను విస్తరించుకోవడం. సవాళ్లను పురోగతికి సోపానాలుగా భావించడం. క్రీస్ మైండ్ సెట్ కోచ్. కట్టసి ఫ్రమ్ ఈనాడు తెలుగు డైలీ.